నందిగామలో రైతు సంఘాలు ధర్నాకు పాల్పడ్డారు. వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేపట్టి 18,400 ఎకరాలకు సాగునీరు అందించాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతు కౌలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 2004లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వేదాద్రి ఎత్తిపోతల పథకం 2018 నుంచి మరమ్మతులు నోచుకోక మూత పడటంతో పంట పొలాలకు నీరందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో మరమ్మతు నిర్వహించి రైతాంగానికి సాగునీరు అందిస్తామని చెప్పి మేనమేషాలు లెక్క పెడుతున్నారని మండిపడ్డారు. వెంటనే వేదాద్రి ఎత్తిపోతల పథకం మరమ్మతులు నిర్వహించాలని ఆర్డీఓకి వినతి పత్రం అందించారు. చేపట్టి నందిగామ, చంద్రలపాడు, పెనగంచిపోలు మండలాల రైతాంగానికి సాగునీటి వసతి కల్పించాలని చెప్పి నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు కౌలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది. 2018 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఎత్తిపోతల పథకం 2018 సంవత్సరం నుంచి మూతబడి మోటార్లన్నీ కూడా పాడైపోయి రైతులకి ఎటువంటి ఉపయోగకరం లేకుండా ఉంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వచ్చింది. మేము వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి యాక్షన్ ప్లాన్కి వెళ్ళలేదు. ఎందుకంటే వ్యవసాయ క్షేత్రం ప్రారంభమైంది, మిర్చి నాట్లేసేటువంటి స్థితిలో ఉంది. నీళ్లు లేక రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కౌలు రైతులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం జలవనరుల శాఖ నుంచి 15 కోట్ల రూపాయల మరమ్మతులకు అవసరం అవుతాయని చెప్పేసి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. తక్షణం 15 కోట్ల రూపాయలు విడుదల చేసి వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని మరమ్మతులు నిర్వహించి రైతాంగానికి సాగునీటి వసతి కల్పించాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వేదాద్రి కంచిల ఎత్తిపోతల బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.